అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీలు పోలీసులకు సవాలుగా మారాయి. కేవలం వారం రోజుల్లో 2 చోట్ల ఏటీఎం చోరీకి ప్రయత్నించారు దుండగులు. బుక్కరాయ సముద్రంలోని ఎస్బీఐ ఏటీఎం ఎత్తుకు వెళ్లారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన దృశ్యాలను పరిశీలిస్తూ ఉన్నారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ నెల 13న గుంతకల్లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే స్థానికులు అప్రమత్తంగా ఉండడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే బుక్కరాయి సముద్రంలో చోరీ చేసింది అదే ముఠానా లేక వేరే గ్యాంగా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. లేట్ నైట్ ఆర్ అర్లీ మార్నింగ్ బీకేఎస్లో ఏటీఎం దొంగతనం జరగడం జరిగింది. దీంట్లో మొత్తం ఏటీఎం బాక్స్ అది తీసుకెళ్లడం జరిగింది. సో ప్రీవియస్గా కూడా కొన్ని ప్లేసెస్లో ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అది జరిగాయి. సో దాని బేసిస్ మీద మనకున్న అవైలబుల్ క్లూస్ మీద వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. తొందరలో కేసు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సింగనమల్లో అది పడేయడం జరిగింది. ఏటీఎం చోరీ ఘటనలు ప్రస్తుతం పోలీసులకైతే సవాలుగా మారుతూ ఉన్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, రెడ్ న్యూస్ చూస్తూ ఉన్న అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీలకు పోలీసులు సవాల్గా మారాయి. ఈ వరుస ఘటనలు పోలీసులకు ఒక సవాల్గా మారిన సిచ్యువేషన్. ఇప్పటికే ముమ్మరంగా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు పోలీసులు. కేవలం వారం రోజుల్లోనే 2 చోట్ల ఏటీఎం చోరీకి యత్నించారు దుండగులు. బుక్కరాయ సముద్రంలోని ఎస్బీఐ ఏటీఎం ఎత్తుకు వెళ్లారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన దృశ్యాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు జరుపుతూ ఉన్నారు. నిందితులను గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ నెల 13న గుంతకల్లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే స్థానికులు అప్రమత్తంగా ఉండడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఏటీఎం చోరీకి విఫలయత్నం చేస్తున్నారు దుండగులు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, అనంతపురం జిల్లాలో ఏటీఎం దొంగలు పోలీసులు సవాల్ విసురుతున్నారు. గత ఈ నెల 13వ తారీఖు గుంతకల్ పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. ఒక బొలెరో వాహనం వేసుకొచ్చి 5 మంది దొంగలు ఏటీఎం ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు అప్రమత్తంగా లేచి కేకలు వేయడంతో అక్కడ నుంచి దొంగలు పరారైన పరిస్థితి కనబడింది. ఇదే నేపథ్యంలో ఆ రోజు నుంచి పోలీసులు స్పెషల్ టీమ్స్ పెట్టి 3 స్పెషల్ టీమ్స్ పెట్టి ఏటీఎం దొంగల కోసం విచారణ చేస్తున్న పరిస్థితి కనుక ఈ రోజు అర్ధరాత్రి సమయంలో బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అటు ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని కూతవేటి దూరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం రోడ్డుకు సమీపంలో ఉంటుంది. రోడ్డు 3 గంటల సమయంలో ఏటీఎం మిషన్ నే ఎత్తుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. బొలెరో వాహనం, అదే గుంతకల్లో ఉపయోగించిన బొలెరో వాహనమే తీసుకొచ్చారు. అదే వెహికల్ నెంబర్తో ఉన్న వెహికల్ తీసుకొచ్చి 5 మందిని 5 మంది ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. దాంతో ఏటీఎం ఇనుపరాలతో పెకిలించి మిషన్ ని ఎత్తుకెళ్లారు. చూసుకుంటే ఏటీఎం లో దాదాపు 15,80,000 నగదు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. నేపథ్య సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఖచ్చితంగా జిల్లాలో జరుగుతున్న ఏటీఎం దొంగల కోసం స్పెషల్ టీంలు ఏర్పాటు చేయడం మేము కూడా ఛాలెంజ్ గా తీసుకుని ఆ టీంను త్వరలోనే పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి. చూసుకుంటే ఏటీఎం లో మాత్రం ఎస్బీఐ ఏటీఎం లో మాత్రం 6వ తారీఖు నుంచి సిసి కెమెరాలో పనిచేసినట్టు కూడా అక్కడ ఎస్బీఐ సిబ్బంది చెప్తున్నారు. ఎస్బీ మేనేజర్ విచారిస్తే మాకు సంబంధం లేదు, మేము ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చాము, ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటున్నట్టు కూడా ఎస్బీ మేనేజర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏజెన్సీ ఏటీఎం సెంటర్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కూడా ఒక ఇదే అవుతుంది. ఎందుకంటే సీసీ కెమెరాలు పనిచేయకపోవడము, దాంతో పనిచేయకపోవడం చూస్తుంటే దొంగలే వచ్చి ముందుగా అక్కడ వైర్లు కట్ చేసినట్టు కూడా ఒక విధంగా కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఎస్బీఐ ఏజెన్సీ వాళ్ళ నెగ్లిజెన్స్ కూడా దీంట్లో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళు కంప్లైంట్ వరకు కేసు నమోదు చేసి పూర్తిగా విచారణ చేసి దొంగలు త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జగదీష్.